తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్స్ పై జీవో రిలీజ్ అయింది. రిజర్వేషన్స్ 50% మించకుండా మార్గదర్శకాలు ఖరారు చేశారు. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్స్ పై విధి విధానాలు ఖరారు చేస్తూ ఒక జీవో జారీ చేసింది ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ రొటేషన్ పద్ధతిలో మార్పులు చేసింది. 2024లో చేసిన సమగ్ర కుటుంబ సర్వేని పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్స్ కల్పించాలని నిర్ణయం తీసుకుంది. మా ప్రతినిధి అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, ఈ రిజర్వేషన్స్ కి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలను ఖరారు చేసింది? చాలా కీలక ఘట్టం అయితే ఎలక్షన్కి సంబంధించి చోటు చేసుకోవాలని చెప్పొచ్చు. ఏదైతే ఎలక్షన్ జరపాలనుకున్నప్పుడు అటు ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి మార్గదర్శకాలు ఉంటాయి, రిజర్వేషన్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపైన ఒక సమగ్ర నివేదికను తీసుకొని ఒక జీవో రిలీజ్ చేస్తుంది ప్రభుత్వం. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం 46 జీవోను అటు ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ క్షణం నుంచి అటు రిజర్వేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలైనట్టుగా చెప్పాలి. అయితే దీంట్లో అనేక నియమాలను అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే 50% రిజర్వేషన్కి సంబంధించిన దానిపైన అటు కోర్టులో ఉన్న నేపథ్యంలో 50% రిజర్వేషన్కి లోబడి రిజర్వేషన్ ఉండాలని కూడా చెప్పడం కూడా ఈ మార్గదర్శకాల్లో మనం చూస్తున్నాం. ఎందుకంటే గతంలో 52% రిజర్వేషన్ని అటు ప్రభుత్వం తరపు నుంచి తీసుకురావడం, బీసీకి సంబంధించి 52% రిజర్వేషన్ ఇవ్వడం అనే అంశాన్ని తీసుకొచ్చి ఆ రకంగా షెడ్యూల్ని విడుదల చేయడం జరిగింది. కానీ అది కోర్టులో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చింది. 50% లోబడే, అంటే 42% కాకుండా 23%ని ఇప్పుడు బీసీలకు కేటాయించడం జరిగింది. అలాగే ఎస్టీ, ఎస్సీలకు సంబంధించి 25% రిజర్వేషన్ని కల్పిస్తూ కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మార్గదర్శకాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక క్లస్టర్ వైజ్గా చూసుకుంటే మొత్తం 565కు సంబంధించినటువంటి మండలాలు ఉంటాయి. అందులో 12,760 గ్రామ పంచాయతీలు ఉంటాయి. 1,63,000 పైన అటు వార్డులు కూడా ఉంటాయి. సో వీటన్నిటిని కేటగిరీ చేసుకుంటూ ఒక్కొక్క మండలానికి సంబంధించి ఒక సర్పంచ్ని అటు ఆర్డీఓ సెలక్షన్ ఉంటుంది రిజర్వేషన్కి సంబంధించి, అలాగే అటు వార్డుకి సంబంధించిన దానిపైన ఎంపీడీఓ సెలక్షన్ ఉంటుంది. సో ఈ ప్రక్రియ ఈ క్షణం నుంచి కూడా మొదలైనగా మనం చెప్పొచ్చు. అలాగే ఎస్టీ, ఎస్సీకి సంబంధించిన కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో, గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రొటేషన్ పద్ధతిలో మార్చాలని కూడా, ఆ కేటగిరీని బట్టి మార్చాలని కూడా అటు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. 2011 జనాభా లెక్కల ప్రతిపాదికనే సర్పంచ్ సెలక్షన్ దానిపైన, రిజర్వేషన్ దానిపైన కూడా అదే కేటగిరీని కొనసాగిస్తూ కూడా ముందుకెళ్లాలని కూడా ఈ మార్గదర్శకాల్లో చెప్పడం జరిగింది. అలాగే వార్డు రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్ని ఖరారు చేసిన తర్వాత ఫస్ట్ వీటిలో కూడా ఈ రిజర్వేషన్ ఖరారుకు సంబంధించిన దానిపైన ఒక కేటగిరీస్ని కూడా డివైడ్ చేయడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ ఫస్ట్, దాని తర్వాత ఎస్సీ, దాని తర్వాత బీసీ రిజర్వేషన్ని సెకండ్, థర్డ్గా ఇలా కేటగిరీస్ వైజ్గా ముందుగా ఎస్టీని రిజర్వేషన్ కంప్లీట్ అయిన తర్వాత మిగతా వాటిపైన దృష్టి పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఎస్సీ రిజర్వేషన్లో ఏదైతే గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని 100% కంటిన్యూ చేయాలని చెప్పి, గతంలో ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అదే ప్రాంతంలో అదే కేటగిరీని కొనసాగించాలని కూడా ఈ మార్గదర్శకాలు కూడా చెప్పడం జరిగింది. అలాగే వార్డు సంఖ్యలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా, ఏదైతే మండలాలలో వార్డుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ క్షణం నుంచి కూడా లాటరీ పద్ధతిలో మహిళలకు సంబంధించిన దానిపైన రిజర్వేషన్ లాటరీ పద్ధతిని కూడా తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. సో ఈ ప్రక్రియ మొత్తం కూడా కలెక్టర్ అలాగే మిగతా ఏదైతే ప్రభుత్వ సిబ్బంది ఉంటుందో మొత్తం కూడా స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. రేపు సాయంత్రం వరకు ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత పంచాయతీరాజ్ శాఖకు పూర్తి నివేదికను కూడా, ఏదైతే రిజర్వేషన్ ఖరారు చేసిన మొత్తం డీటెయిల్స్ కూడా పంచాయతీరాజ్ శాఖకు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే 24న ఏదైతే కోర్టులో ఉన్న నేపథ్యంలో ఆ కోర్టు తీర్పు తర్వాత దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్, ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని ప్రొడ్యూస్ చేసే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత ఎలక్షన్కి సంబంధించిన దానిపైన ఎలక్షన్ కమిషన్ కూడా ముందు పోయే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఒక ప్రక్రియ వేగవంతమైంది. ఈ పంచాయతీరాజ్ ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రభుత్వ నిర్ణయంతో చాలా దగ్గరగా ఎలక్షన్స్ వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. థాంక్యూ అశోక్. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.